చిన్న బడ్జెట్ స్కూల్స్ నిర్వీర్యం చేయడానికి కార్పొరేట్ స్కూళ్లకు విద్యాశాఖ అధికారులు మద్దతు పలుకుతున్నారని తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ స్కూల్స్ యజమానుల సంఘం ఆరోపించింది. ఉప్పల్లో 17 ఏళ్లుగా బబుల్ ప్రైమరీ స్కూల్ నడుస్తుండగా ఈ స్కూల్ ప్రహారీకి ఆనుకొని ఓ కార్పొరేట్ స్కూల్, ఆ స్కూల్కి అధికారులు పర్మిషన్ ఇవ్వడం అన్యాయమని టస్మా ప్రతినిధులు యాదగిరి, భాస్కర్, నాగరాజు అన్నారు. ఇక బబుల్ స్కూల్ పక్కనే నూతనంగా ఏర్పడ్డ మాస్టర్ మైండ్ స్కూల్ అనుమతిని రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ యొక్క మాస్టర్ మైండ్ స్కూల్ ఏదైతే ఉందో ఇది ఈ 1 కిలోమీటర్లనే 3 స్కూళ్ళని ఎస్టాబ్లిష్ చేయటం అనేది ఇది చాలా తప్పు. ఎందుకంటే బతుకుదెరువు కోసము ఒక విద్యావంతులుగా మేము స్కూళ్ళని పెట్టి కొంతమందిని ఇక్కడ బతికిస్తూ, అంటే కొంతమంది విద్యావంతులకు ఇవాళ నిరుద్యోగులైనటువంటి విద్యావంతులకు ఉపాధి కల్పిస్తున్నాయి ఈ బడ్జెట్ స్కూల్ అనేది. కానీ ఈ కార్పొరేట్ స్కూల్ ఏంటంటే వాళ్ళు బడ్జెట్ కాదు, వాళ్ళది ఏంటంటే ఓన్లీ బిజినెస్గా వాళ్ళు తయారు చేస్తూ మరి ఈ యొక్క విద్యా వ్యవస్థను నిర్వీర్యపరుస్తున్నారు. వారికి చేయూతనియటం అనేది ఇది మంచిది కాదు. విద్యా అధికారులు ఎవరైతే ఉన్నారో ఎంఈఓ కానివ్వండి, డిఓ కానివ్వండి, ఈ బబుల్ స్కూల్ పక్కన ఉన్నటువంటి యొక్క మాస్టర్ మైండ్ స్కూల్కు ఏదైతే ఓపీ పర్మిషన్ ఇచ్చారో ఇమ్మీడియట్లీ దాన్ని వెనక్కి తీసుకోవాలి. అంతేకాకుండా ఈటీఆర్ మాత్రం ఇవ్వకుండా ఉండాలని చెప్పేసి మేము వారికి తెలియజేస్తున్నాం, డిఓ గారికైనా ఎంఈఓ గారికైనా. మరి అంతేకాకుండా మీరు కనుక ఈటీఆర్ కనుక ఇచ్చినట్టయితే ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది. ఈటీఆర్ ఇవ్వకుండా మీరు ఖచ్చితంగా దీన్ని ఆపాలి. వెంటనే ఇక్కడి నుంచి మాస్టర్ మైండ్ స్కూల్ని ఎత్తేయాలని చెప్పేసి నేను రాష్ట్ర అధ్యక్షునిగా డిమాండ్ చేస్తూ ఉన్నాను.